నిన్నగాక మొన్న ఒక్క సవాల్ వేస్తున్నాను అయ్యా, గోల్డ్ మెడలిస్టులు, అయ్యా సోకాల్డ్ సీనియర్లు, అయ్యా చచ్చిపోతే అక్కడెక్కడో పెడతారే శవాల్ని, పెట్టించుకునే వాళ్ళకు కూడా నేను మాట్లాడుతున్నాను. నిన్నగాక మొన్న ఒక 4 నెలల క్రిందట ఒక దళిత నేత, ఒక దళిత అదే కులంలో ఉన్నటువంటి ఒక మైనర్ బాలిక మీద అత్యాచార యత్నం చేసి, ఇంకా చెప్పాలంటే క్షుద్ర పూజలు, నిధి నిక్షేపాలు బయటకు తీయడానికి ఒక పిల్లని బలి తీసుకోబోతే భగవంతుడి దయ వల్ల ఆ పిల్ల పారిపోయి బయటకు వస్తే, అరే ఒక్క జర్నలిస్ట్ అన్న దాని గురించి మాట్లాడారా? ఎవరు మాట్లాడారు? అరే అదే దళిత కులంలో ఉన్నటువంటి సోదరులు మాట్లాడారు తప్ప ఎంత మంది మాట్లాడారు? వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు ఆ ఎపిసోడ్లు చేసిన వాళ్ళు. ఎక్కడికి పోయినారయ్యా జర్నలిస్టులు? ఏం పీకుతున్నారు? ధైర్యం లేదా? గుండెలు చించుకుని మాట్లాడతారు ఇలా ఇలా ఇలా. అరే స్టూడియోలో కూర్చొని వర్లితే న్యాయం రాదు. మీరు నన్ను నమ్మండి, నన్ను నమ్మండి. అరే నువ్వు గొప్పవాడు అనేది నేను చెప్పాలి, నేను గొప్పదాన్ని అనేది నువ్వు చెప్పాలి, జనం చెప్పాలి. జనం ఊస్తున్నారు మన ముఖం మీద, జర్నలిస్టుల ముఖం మీద. ఇంకా సిగ్గు లేదా? మాట్లాడుతున్నారు అరే ఈ జర్నలిజంలో ఇలా లేకపోతే సంపాదన రాదంటే, అరే దీనికంటే వ్యభిచారం నయం కదా. ఈ పని తప్ప నీకు వేరే చేత కాదా? చెయ్యలేవా? ఇది కాకపోతే అరే కిరాణా కొట్టు పెట్టుకొని నడుపుకుందాం, కానీ ఈ దరిద్రమైనటువంటి దాన్ని సమాజానికి ఇవ్వడం అనేది ఎంతవరకు బాధ్యత, ఎంతవరకు మీరు చేస్తున్నది సమంజసం?